నా పేరు అనిల్. ప్రతి చిన్న విషయాన్ని చూసి ఆనందించే మనస్తత్వం నాది. నా దృష్టిలో ప్రేమ ఎంత ఉన్నతమైనది, నా లైఫ్‌లో వచ్చే అమ్మాయిని ఇలా చూసుకోవాలి, అంత ప్రేమగా చూసుకోవాలని అనుకుంటూ గొప్పగా కలలు కన్నాను. కాలేజీలో ఎందరో అమ్మాయిలను చూసి నా మనసుకేమీ పట్టలేదు. చదువైపోయి మంచి జాబ్ సెటిల్ అయిన నా జీవితంలో రాబోయే మహారాణి కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మా ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చూపులకు తీసుకెళ్లారు. తొలి చూపులోనే ఆమె నాకు బాగా నచ్చేసింది. పెద్దగా ఇబ్బంది లేకుండానే మా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి చూపుల్లో భర్తతో ఆమె ప్రేమలో పడిపోయాను. ఆమె గురించి తెలుసుకోవాలని, ఆమెతో కలిసి సమయం గడపాలని, ఊసులాడుకోవాలని ఇలా ఎన్నో కలలు కన్నాను. తీరా పెళ్ళైన నెల రోజులకే నా కలలన్నీ కళ్ళల్లోకి తీసుకొచ్చింది. పైగా విరబూసిన తామర పువ్వులా లోపలేమో కుళ్ళిపోయిన ఆకులాంటి మనస్తత్వం తనది. మాటకి మాట, చివరికి గొడవ తప్ప మా సంసారంలో సంతోషమే లేదు. ఇద్దరమీ ఒకే ఊరు కావటంతో ప్రతి చిన్న విషయానికి ఆమె ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేది. నా పైన, నా తల్లిదండ్రుల పైన, అందరిపైన లేనిపోని చాడీలు చెబుతుండేది. చివరకు మా ఇంటిలో ఎవరైనా చుట్టాలు వచ్చినా వారిని కూడా మా ముందే అనరాని మాటలు అనేది. ఎందుకిలా చేస్తున్నావు అని నిలదీస్తే మాపై గృహహింస చట్టం కింద కేసు పెడతానని బెదిరించింది. తనకి దారి తెచ్చుకోవాలని ప్రయత్నించిన ఇప్పటికీ 4 ఏళ్లు గడిచిపోయింది. కాపురమే చెయ్యని అమ్మాయితో పిల్లల్ని కనడం సాధ్యమేనా? ఇరుగు పొరుగు అంతా పెళ్ళై 4 ఏళ్ళు అవుతున్న పిల్లలు లేరేంటి అన్న ప్రశ్న వేస్తుంటే భరించలేకపోతున్నా. పోనీ ఇష్టం లేని పెళ్లి ఎందుకు అని విడాకులు అని అడిగాను. అందుకు కూడా ఆమె ఒప్పుకోలేదు. ఇటు సంసారము చేయదు, అటు విడాకులు ఇవ్వదు. ఎంత ఇష్టంతో పెళ్లి చేసుకున్నానో, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపించేలా చేసింది. అసలు ఈ పరిస్థితికి సంసారాన్ని వదిలేసి బయట ప్రశాంతంగా బతకాలని ఉంది. ఇందుకు నేను ఏం చేయాలి? నాకు ఏదైనా సలహా ఇవ్వగలరా?